పక్షవాతం అంటే ఏమిటి? ఈ పక్షవాతం రావడానికి కారణాలేమిటో వివరిస్తారా అండి? ఒకవైపు అంటే శరీరంలో ఒకవైపు భాగం సక్రమంగా పనిచేయలేక కదిలించలేకపోవడమే ఇక్కడ పక్షవాతం. అందుకనే మన వాళ్లకు చూడండి, మగవాళ్ళకైతే ఎక్కువగా కుడివైపు, అదే ఆడవాళ్ళకైతే ఎక్కువగా ఎడం వైపు ఈ పక్షవాతం అనేది వస్తుంటుంది. చూడండి, ఇక్కడ శరీరంలో కండరాలు, నరాలు, ఈ యొక్క మజిల్స్లో అన్నింట్లోనూ పట్టు కోల్పోయినట్లయితే అప్పుడు కదిలించడానికి కష్టమవుతుంది. అదే పక్షవాతం. ఇక్కడ వాతం బాగా పెరగడం వల్ల ఈ యొక్క కండరాలు కానీ నరాలు కానీ ఒక రకమైన ఒత్తిడికి గురయ్యి ఆ ఒత్తిడి వల్ల దానిలో పట్టు కోల్పోతుంది. అలాంటి సమస్య వచ్చినప్పుడు మనకు ఆ శరీర భాగాలు కదిలించడం కానీ చేయడం కానీ సాధ్యపడదు. అందుకని ఈ వ్యాధికి గురైన వాళ్ళు తప్పనిసరిగా వాతాన్ని తగ్గించుకునే ప్రక్రియలు చేసుకుంటేనే తగ్గుతుంది. లేని పక్షంలో తీవ్రమయ్యి ఒక్కొక్కసారి ప్రాణాపాయం అవుతుంది. అసలు ఈ పక్షవాతం ఏ వయస్కుల వారిలో ఎక్కువగా వస్తుందండి? ఆయుర్వేద శాస్త్రంలో వాతం, పిత్తం, కఫం అనే పదాలను ఎక్కువగా వాడుతుంటారు. ఈ యొక్క కఫం అనేది చిన్న వయసులో ఉంటుంది. పిత్తం అనేది మధ్య వయసు అంటే 14 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది. 40 ఏళ్ళు దాటిన తర్వాత వాతమే మన శరీరాన్ని ఎక్కువగా ప్రకోపింపజేసేటట్టు చేయిస్తుంటుంది. అంటే వాతం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ యొక్క పక్షవాతం లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఆహార జాగ్రత్తలు కానీ జీవన విధానంలో కానీ మార్పులున్నా సరే ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వాతావరణంలో తేడాలు ఏదైనా వచ్చినా, చలిగాలులు ముఖ్యంగా చూడండి, నవంబరు, డిసెంబరు, జనవరి ఈ ప్రాంతంలో ఈ చలిగాల్లో బాగా ఎక్కువగా తిరుగుతుండే వాళ్లకు శరీరంలో వాతం పెరిగిపోయి అలాంటి పరిస్థితుల్లో పక్షవాతానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి పక్షవాతం వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? పక్షవాతం రాకుండా ఉండాలంటే ముందు మన శరీరంలో వాతం, కఫం, పిత్తం ఇవి బ్యాలెన్స్గా ఉందా లేదా చూసుకోవాలి. ఆహారంలో మనకు ఏవి తింటే వాతం పెరుగుతోంది, ఏది తింటే పిత్తం పెరుగుతోంది, ఏది తింటే కఫం పెరుగుతోంది, ఇలాంటివి గమనించుకొని తగిన ఆహారం తీసుకున్నట్లయితే ఈ యొక్క వాత ప్రభావానికి గురి కాకుండా కాపాడుకోగలుగుతాం. మరి ఈ పక్షవాతం నివారణకు ఉపయోగపడే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? పక్షవాతం వచ్చిన వాళ్ళకి తప్పనిసరిగా మలబద్ధకం సమస్య ఉంటుంది. అందుకని ఈ యొక్క పక్షవాతంలో బాగా పనిచేయగలిగే ఔషధాల్లో కూడా తైలాలు చాలా ప్రధానమైనవి, అంటే ఆయిల్స్. ఇక్కడ పక్షవాతం వచ్చిన వాళ్ళకి వంటాముదం పాలలో కలిపి 30 మిల్లీలీటర్లు, అంటే పాలు 30 మిల్లీలీటర్లు, వంటాముదం 30 మిల్లీలీటర్లు, ఈ రెండింటిని వేడి చేసి ఉదయం పరగడుపును తాగించాలి. అంటే ఉదయం 6 గంటలకంతా తాగించాలి. వాళ్లకు 1-2 సార్లు విరేచనం అవుతుంది. ఇలా కనీసం నెల రోజుల పాటు చేస్తుండాలి. రెండవది, నువ్వుల నూనె తీసుకొని దాన్ని కొద్దిగా వేడి చేసి వెచ్చగా ఉండేటప్పుడు మొత్తం శరీరానికంతా మర్దన చేయాలి. అంటే చూడండి, తలపై భాగం నుంచి పాదాల వరకు అన్ని భాగాలకు బాగా మర్దన చేయాలి. ఈ 2 చికిత్సలు చేస్తేనే సమస్య అదుపులోకి వస్తుంది. దీనితో పాటు ఆహార విషయంలో ఘన పదార్థాలుగా ఉండే వాటిని దేన్ని ఇవ్వకూడదు. కేవలం లిక్విడ్గా అంటే ద్రవ పదార్థాలుగా ఉండే వాటిని మాత్రమే ఇవ్వాలి. వీటిలో పాలు, మజ్జిగ, పెరుగు ఇలాంటివే ఇవ్వాలి. జావ లాంటివి తయారు చేసి ఇవ్వాలి. పళ్ళ రసాలు ఇవ్వాలి. దీని తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకుని ఉపయోగించుకోవడానికి అనుకూలమైన మూలికల్లో మనకు అందుబాటులో ఉండే ఔషధ మూలిక చాలా అద్భుతంగా పనిచేయగలిగేది దుంప రాష్ట్రం. వేడి నీళ్ళలో వేసి పైన పుట్టంతా తీసేసి తర్వాత ఎండబెట్టి దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధ మూలిక బలా వేర్లు. బలా అనగానే మనకు 4-5 రకాలు లభ్యమవుతాయి. అయితే మీకు అందుబాటులో తుత్తూరు బెండ అనేది బాగా లభ్యమవుతుంది. వీటి యొక్క వేర్లను తీసుకుని ఇక్కడ ఉపయోగించుకోవాలి. చూడండి, వాటి వేర్లను తవ్వి ఇలా మనం తీసి ఎండబెట్టినట్లయితే ఈ విధంగా తయారవుతాయి. వీటిని దంచి చూర్ణం చేసుకోవాలి. ఈ యొక్క చూర్ణాన్ని 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం అశ్వగంధ వేర్లు. పాలలో ఉడికించి తర్వాత ఎండబెట్టాలి. ఇలా చేసిన తర్వాత నెయ్యిలో వేయించి తర్వాత చూర్ణం చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న అశ్వగంధ వేర్ల చూర్ణం 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఈ దేశీయ అశ్వగంధ దొరక్కపోతే మీకు అందుబాటులో ఉండే నగోరి అశ్వగంధ చూడండి ఇలా ఉంటాయి. ఇవి చాలా సన్నగా ఉంటాయి. ఇలాంటి వాటైనా సరే తీసుకొని ఉపయోగించుకోవచ్చు. దీనిని కూడా 100 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. ముందుగా ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఈ యొక్క చూర్ణాన్ని ఒక డబ్బాలో దాచుకొని రోజు ఉదయం సాయంత్రం 2 స్పూన్లు చొప్పున పాలలో కలిపి క్షీరపాకం తయారు చేసుకోవాలి. అంటే క్షీరపాకం అనగానే ఇక్కడ పాలు 1 గ్లాస్ తీసుకొని దానికి సమానంగా నీటిని కలపాలి. అంటే 1 గ్లాస్ నీళ్లు కలపాలి. దానిలోకి ఈ యొక్క చూర్ణాన్ని 2 స్పూన్లు వేయాలి. దీన్ని బాగా మరిగిస్తూ సగంకి వచ్చిన తర్వాత దించి వడబోసుకోవాలి. అలా వడబోసుకున్నదే క్షీరపాకం. ఇలాంటి క్షీరపాకాన్ని తయారు చేసుకొని రోజు ఉదయం సాయంత్రం సేవించాలి. ఇక్కడ ఉదయం తయారు చేసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పటికప్పుడే తయారు చేసుకుని ఉపయోగించుకోవాలి. అలాగే సాయంత్రం కూడా ఎప్పటికప్పుడే తయారు చేసుకుని ఉపయోగించుకోవాలి. ఇలా రోజు చేస్తున్నట్లయితే పక్షవాతం సమస్య తీవ్రతరం కాకుండా కాపాడుతుంది. అలాగే మీరు ఇంతవరకు చెప్పిన చికిత్సల్లో తైలమర్దనం, విరేచనానికి ఔషధం ఇవి రోజు కనుక చేస్తున్నట్లయితే తొందరగా అదుపులోకి వచ్చి అదే 40-50 ఏళ్ల వయసు మధ్యలో వచ్చినదైతే పూర్తిగా తగ్గిపోతుంది.